నేను మాట్లాడను, నన్ను పిలవద్దు అని కిందకెళ్ళి కూర్చున్నటువంటి మా ఫైమాని వేదిక మీద వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. వచ్చే నాన్న 2 లైన్లు మాట్లాడ అయిపోద్ది. అరే నేను సినిమాకి యాంకర్ రా, నేను ఆర్టిస్ట్ కాదు. నిల్చో, నీ పక్కన నేను నిల్చుంటా. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఏంటి ఇంత చెప్పకున్నారు? కొద్దిగా అరవచ్చుగా, ఆ మాత్రం ఉంటే చాలు. సో బేసిక్గా ఫస్ట్ టైము నేను ఇక్కడ మాట్లాడడము, సో కొద్దిగా భయంగా ఉంది. బట్ అయినా సరే ధైర్యం తెచ్చుకొని వచ్చినాను ఇక్కడికి. చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీలో యాక్ట్ చేయడం అండ్ ఒక ఫ్రెండ్ రోల్ చేయడం. చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి మూవీలో యాక్ట్ చేసినందుకు అండ్ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి, హీరోయిన్ గారికి, హీరో గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, మూవీస్ చాలా వచ్చాయి బట్ నాకు కొన్ని కాన్సెప్ట్లు నచ్చక అండ్ ఇంకోటి టైం కూడా కుదరక అంటే చెయ్యలేను, చాలా యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఈ మూవీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండ్ వాళ్ళు చూసుకున్న విధానం కూడా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మూవీ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. వస్తా. థ్యాంక్ యూ ఫైమా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ గారిని, సుష్మిత గారిని, అనురాధ గారు. అది బ్యాక్గ్రౌండ్ వచ్చే సాంగ్, ప్రమోషనల్ సాంగ్ అప్పట్లో కృష్ణవంశీ గారి దర్శకత్వంలో. అలాగా మా సాయి రాజేష్ ఇంత అద్భుతంగా కంపోజ్ చేసి ఈ పాటని తీసుకొచ్చి పెట్టడం నిజంగా నాకు అది గుర్తొచ్చింది. అది సో ఇది అద్భుతంగా ఈ సినిమాలో హీరోయిన్ చాలా అద్భుతంగా చేసింది. అలాగే మా హీరో నా పేరే పృథ్వీ, ఈజ్ ఫ్రమ్ కన్నడ అయినా కూడా ఆయన అద్భుతంగా తెలుగు అబ్బాయే, కన్నడ కాదు, భాషా భేదం లేదు నటీనటులకి. సో ఈ రోజున అక్కడి నుంచి వచ్చిన యాక్టర్స్ అందరూ చాలామంది, మన రిషబ్ శెట్టి కానీ బ్రదర్, ఇప్పుడు ఈ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ సింగర్, దాన్ని కథ అంతా వేరే ఉంది, అది ఇప్పుడు రివీల్ చేయకూడదు అది. సో అద్భుతంగా యాక్ట్ చేశాడు తను. సో నేను కూడా తనతో 2 రోజులు తన కాంబినేషన్లు చేసాం. అగ్రెసివ్గా ఆ ఫైట్స్ కానీ ఆ సాంగ్స్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా చేశాడు. సో ఆ భగవంతుడు ఈ ఇద్దరికి, హీరో హీరోయిన్కి, వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని. అలాగే ఈ సినిమా మరి లైన్ ప్రొడ్యూసర్ అంటారు, ఇంకొకటి అంటే నాకు అలాంటివి చెప్పడం రాదు, కానీ మన జ్యోతిరెడ్డి గారికి అద్భుతమైన డబ్బులు రావాలి. వెనకాల ఉన్న వాళ్ళకే డబ్బులు రావాలి, ఆమెకు డబ్బులు వస్తే అందరికీ ఇస్తారు. అది అలాగా ఆవిడకి డబ్బులు రావాలి. అలాగే ఇక్కడ దీంట్లో యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులు అందరూ, మా చింటూ కానీ మిగతా ఉన్న యాక్టర్స్ అందరూ చాలా అద్భుతంగా చేశారు. సో సాయి రాజేష్ అద్భుతమైన డైరెక్టర్ అవుతాడు. అలాగే ఈ సినిమాలో లోబో కూడా యాక్ట్ చేశాడని నాకు ఎక్కడ ఉందో స్కోప్ నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎక్కడో పెట్టుంటారు లోబోని పాపం. చాలది, ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ 18న రిలీజ్ అవుతున్న లేడీ ఓరియంటెడ్ సినిమా. సో మీ పోరాటం ఒక సొసైటీ మీదే పెట్టారు, మీరు ఆరోగ్యం మీద పెట్టారు. సో భగవంతుడు మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాడు. సో దీన్ని ఇంకా పబ్లిక్లోకి తీసుకెళ్లాలంటే మీడియా మిత్రుల ద్వారా ఇది సాధ్యం. అది ఏ సినిమానైనా ఏ ప్రోగ్రామ్నైనా జనాల్లోకి తీసుకెళ్లేది మీడియా కాబట్టి. సో మేము డాక్టర్స్కి, హాస్పిటల్స్కి వ్యతిరేకం కాదండి. బట్ దీంట్లో ఉన్న కంటెంట్ ఏంటంటే అందరినీ సమాన దృష్టితో చూడండి, కార్పొరేట్ సర్కిల్లోకి వెళ్ళకండి అనేది వారి భావన. సో దానికి కూడా బ్రహ్మాండమైన అప్లాజ్ వస్తుంది. మీరు చేసిన అంటే చాలా వరకు ప్రొడ్యూస్ చేస్తే గ్లామరస్గా 4 ఫైట్లు అవి పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమా చేయొచ్చు, కానీ ఒక మంచి మెసేజ్ తోటి పాటు మీరు సినిమా చేయటం, దాంట్లో మా బ్రదర్ అని కూడా అనలో, మా అబ్బాయి అని అంటాం, పృథ్వీ. అలాగే ఇక్కడ 2 సంవత్సరాల క్రితం షూటింగ్లో కలిశాడు అతను, శ్రీకాంత్ అని, ఇక్కడ ఎక్కడో ఉండాలి. ఇక్కడ వాళ్ళు కూడా 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏంటో ఎలా ఉన్నామంటే నెంబర్ లేదండి అన్నాడు. మొన్న నెంబర్ లేదు, ఇప్పుడు కాదు. సో అలాగా ఉంటారు ఆర్టిస్టులు కొంతమంది అలాగా. అలాగే బలగం బామ, ఆమె ఇప్పుడు ఆ సినిమా చేస్తున్నారమ్మా. నెక్స్ట్ సినిమాలో అంటే ఒక సినిమాకి వాడుకొని ఇంకో సినిమాకి పెట్టరు, అదే వచ్చింది మన దౌర్భాగ్యం. సో అలాగే లిరిక్స్ రాసినటువంటి ఆయన తమ్ముడు,
అలాగే డ్యాన్స్ మాస్టర్ గారికి, రాజు తోట మా కెమెరామెన్ అయితే అద్భుతం, అలాగే మ్యూజిక్ డైరెక్టరు, ఇంకా పేరున అందరూ. నిజంగా జ్యోతిరెడ్డి గారు అయితే బ్యాగ్ పట్టుకుని, ఆ వర్షం కూడా పడింది అండి అప్పుడు, 2-3 రోజులు వర్షాలు ఉన్నాయి ఇప్పుడు. ఆ బ్యాగ్ చేతిలో పట్టుకుని అటు ఇటు తిరుగుతూ, పృథ్వీ గారు ఒక నిమిషం అండి ఎవరికో పేమెంట్ ఇవ్వాలని అని పాపం ఎంత సహృదయంతో సైలెంట్గా బాగా, అసలు ఏంటంటే బడబాకిని అంటారు చూసారా, లోపల ఎన్నో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా కూడా అమ్మ వస్తాడు చక్రవర్తి అని ఇక్కడ ఎక్కడో ఉండాలి మేనేజరు, సార్ వెళ్ళిపోతున్నారు పేమెంట్ అంటే అలాగండి. అందరినీ బాగా చూసి అందరికీ బాగా భోజనాలు పెట్టి డబ్బులు ఇచ్చి సినిమాకి ఆవిడ పడిన కష్టం నిజంగా అదే ఆమెకే తెలియాలి అది. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్కి నిజంగా ఏదో అన్నారు కదా ఇంతకుముందు, మీరు మంచి సామెత చెప్పారు, అలాగా మీరందరూ వెనకాలండి మీ అక్కగారితో ఇంత మంచి సినిమా చేయటం అనేది నిజంగా గొప్ప అవకాశం. దేంట్లో నాకు 2 షేడ్లు ఉంటాయి, అది ఇప్పుడు చెప్పకూడదు. అది అసలు కథ అంతా రివీల్ అయ్యేది అక్కడి నుంచే, మొత్తం నన్ను కొట్టడానికి వస్తాడు హీరో అక్కడ. సో ఈ సినిమా అద్భుతంగా ఆడాలి, హీరోయిన్కి మంచి పేరు రావాలి, అలాగే డైరెక్టర్ గారికి మంచి పేరు, అలాగే మా జ్యోతిరెడ్డి గారికి మంచి డబ్బులు రావాలి. డబ్బులు వస్తే ఆమె అందరూ మిగతా ప్రొడ్యూసర్లు లైన్ గీను పక్కన ఉన్న వాళ్ళు అందరికీ ఇస్తారు, అది మటుకు గ్యారంటీ. సో ఇంత మంచి అద్భుతమైన సినిమాని ఆశీర్వదించండి. చిన్న సినిమా బతికితే అందరూ బతుకుతారు, 100 మందికి భోజనాలు పెట్టారు, 100 కుటుంబాలను ఆదుకున్నారు. కాబట్టి మీరందరూ పాత్రికేయ మిత్రులందరూ ముందుకు తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఇక్కడ మిత్రుడు ఎక్కడో ఉండాలి, సతీష్ అనుకుంటా, సతీష్ అని తను తీసుకెళ్తాడు ముందు, మనం తీసుకెళ్ళకపోయినా మన పక్కన నిలబడితే నాకన్నా హైట్ అయినా, కాబట్టి చక్కగా విజన్ చూపిస్తాడు. సో మీదే బాధ్యత, ఇంకా వాళ్ళు చేసి మీ చేతిలో పెట్టారు సినిమా. సో ఈ అవకాశం ఇక్కడికి రావటానికి, ఈ సినిమాలో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.